హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఇవాళ ఈ వీడియోలో మనమైతే మన మెగా విక్టరీ కాంబినేషన్లో వచ్చిన మన శంకర్ వరప్రసాద్ మూవీ రివ్యూ డిస్కస్ చేద్దాం. అసలు మూవీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మెయిన్గా స్టోరీ లైన్ ఎలా ఉంది, అండ్ ఎస్పెషలీ వెంకీ గారి క్యామియో ఎలా ఉంది మూవీలో, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా క్లియర్గా డిస్కస్ అయితే చేద్దాం ఈ రివ్యూలో అయితే. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే మన రివ్యూని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్, రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ రివ్యూ మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు రివ్యూ నచ్చితే డెఫినెట్లీ లైక్ కూడా చేయండి. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనమైతే మన రివ్యూని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఇంక మనం మూవీ రివ్యూలోకి వచ్చేస్తే ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేయాల్సింది అనిల్ గారితో. అనిల్ గారు అయితే ప్రీవియస్గా ఎప్పటి నుంచో ఇదైతే మన మైండ్లో అయితే సెట్ చేసి పెట్టారు గాయస్. అదేంట్రా అంటే, ఈ ఫిలింలో మీరు ఒక వింటేజ్ చిరంజీవి గారిని చూస్తారు, ఆ ఇన్స్టెంట్ పంచెస్ వేసే బాస్ని చూస్తారు, సో తన ఎక్స్ప్రెషన్స్తోనే నవ్వించే చిరంజీవి గారిని చూస్తారు. ఇలాంటి మాటలైతే చెప్పైతే మన ఎక్స్పెక్టేషన్లు అయితే కంప్లీట్గా పెంచేశారు. అండ్ నేను అది క్లియర్గా మూవీలో అయితే చూసా గైస్. నేను ప్రీవియస్గా చాలా చిరంజీవి గారి ఫిల్మ్స్ అయితే చూసా గైస్. చాలా బాగా ఎంటర్టైన్ అయితే చేశారు. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఠాగూర్ తీసుకున్నా, దాని తర్వాత వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ కానీ, అంతెందుకు రీసెంట్గానే నేను చూసిన వాల్తేరు వీరయ్య, దీంట్లో కూడా తన ఎంటర్టైన్మెంట్తో, తన ఫన్ జోనర్తో ఇలా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. బట్ ఈ ఫిలింలో కంప్లీట్గా ఒక డిఫరెంట్ వైబ్ని అయితే సెట్ చేసి అయితే పెట్టారు గైస్. లిటరల్లీ చిరు గారి ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే చాలా బాగా నవ్వుకున్నాయి ఈ ఫిలింలో అయితే. సో ఈ కంప్లీట్ క్రెడిట్ అయితే మనకి అనిల్ గారికి అయితే వెళ్తుంది. ఎందుకంటే తను చెప్పిన దానికి ఇక్కడ 100% న్యాయం చేశారన్న ఫీల్ అయితే నాకైతే వచ్చింది. సో మీకు ఇంకా వన్ వర్డ్లో చెప్పాలి అంటే, ఏంట్రా అప్పుడే వెంకీ గారి ఎంట్రీ వచ్చేసింది అంటే, మూవీ ఎందుకు వచ్చేసిందా, ఇంకా ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్కి వచ్చేసిందా. సో ఈ ఫీల్డ్లోనే మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. అసలు మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయితే తెలియదు. లిటరలీ అంత బాగా అయితే ఎంటర్టైన్ అయితే చేశారు చిరంజీవి గారు. సో అందుకే దీనైతే ఫస్ట్ పాయింట్లో అయితే పెట్టారు రివ్యూలో నేనైతే. అండ్ ఈ ఫిలింలో మనకి చిరు గారి ఫన్ యాంగిల్ ఆ సైడ్ని కూడా డామినేట్ చేసేలా ఏదన్నా ఉందిరా అంటే అదే మనకి స్టోరీ టెల్లింగ్ అండ్ ఎమోషనల్ సీన్స్ గైస్. లిటరలీ నేనైతే చాలా వరకు సర్ప్రైజ్ అయ్యా మూవీలో చూసి. ఎందుకంటే ఈ ఫిలింకి వెళ్ళే ముందు నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, మూవీ ఎలా ఉండబోతుంది అని ఒక ఐడియా అయితే ఉంది. సో ఎందుకంటే మనకి అనిల్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకున్నా, అండ్ రీసెంట్‌గా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' చూసుకున్నా, తను బేసిక్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయిందే ఆ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లో, ఆ ఫన్ జోన్‌లో. సో ఈ ఫిలిం ప్రీవియస్ రిలీజ్ అయిన స్టఫ్ కూడా చూస్తే అలాగే ఉంది కాబట్టి ఒక ప్రాపర్ ఎక్స్‌పెక్టేషన్‌తోనే వెళ్ళా. మూవీ ఎలా ఉండబోతుంది, మెజారిటీ ఆఫ్ ద ఫిలిం ఫన్నే ఎక్స్‌పెక్ట్ చేశా. దాంతో పాటు చాలా లిటిల్ బిట్ ఆఫ్ ఎమోషన్ ఉంటుందని నేనైతే అనుకున్నా మూవీకి వెళ్ళే ముందు. బట్ ఈ ఫిలింలో చిరు గారి ఫన్ యాంగిల్ గానీ, వెంకీ గారి సూపర్ క్యామియో గానీ, దీని తర్వాత టాప్ నాచ్ సాంగ్స్ గానీ, విజువల్స్ గానీ, ఇవన్నీ పక్కన పెట్టేసి ఆల్మోస్ట్ వన్ సైడ్ అయితే చేసేశారు గైస్. ఎమోషనల్ సీన్స్‌ని అయితే పెట్టి, అండ్ దట్ టూ అవి కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎందుకు వర్కౌట్ అయ్యాయంటే, ఇప్పుడు కొన్ని ఫిలిమ్స్‌లో చూస్తాం గైస్ మనమైతే, ఇక్కడ ఎమోషనల్ సీన్ ఉండాలి అన్నట్టుగా అయితే పెడతారు. అక్కడ బ్యాక్ డ్రాప్ ఉండదు, దానికి సంబంధం ఉండదు. ఏదో ఆడియన్స్‌కి అక్కడ ఎమోషనల్ సీన్ పెట్టి వాళ్ళని ఎమోషనల్ చేయాలన్నట్టుగా అయితే పెడుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఆ ప్రాపర్ సీన్ వర్కౌట్ అయితేనే ఇక్కడ పెడదాం అన్నట్టయితే పెట్టారు. లిటరల్లీ ఎందుకంటే మనకి ఏదో ఫ్లోలో పోయినట్టే ఉంటుంది గానీ, ఇక్కడ ఎందుకురా ఈ సీను అన్నట్టుగా అయితే మనకైతే అనిపించదు. సో దట్ టూ ఇక్కడ చూపించిన ఎమోషనల్ సీన్స్ చాలా వరకు మనకి రియల్ లైఫ్‌లో కూడా కనెక్ట్ అవుతాయి. సో మన ఫ్యామిలీ సిట్యుయేషన్స్ గానీ అవన్నీ అయితే నాకైతే అలాగే అనిపించింది. నాకైతే పర్సనల్‌గా మూవీ చూస్తున్నంత సేపు. సో ఈ ఫన్ సీన్స్‌కి ఎంత బాగా ఎంజాయ్ చేశానో లిటరల్లీ గోల చేస్తూ ఆ ఎంట్రీలకి. సో ఈ ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు అలాగే ఫ్రీజ్ అయిపోయి సైలెంట్‌గా కూర్చొని అయితే చూస్తూ ఉన్నా. సో అంత బాగా అయితే కనెక్ట్ అయింది నాకైతే ఈ ఎమోషనల్ సీన్స్ అయితే. సో డెఫినైట్‌లీ మీరైతే ఈ ఫిల్మ్‌లో ఒక కొత్త రైటింగ్ అయితే చూస్తారు అనిల్ గారి నుంచి. ప్రీవియస్‌గా ఒక సైడ్ వరకే చూపిచ్చారు. ఈ ఫిల్మ్‌లో అయితే ఒక డిఫరెంట్ యాంగిల్‌లో ఉన్న అనిల్ గారినైతే మీరైతే చూస్తారు డెఫినైట్‌లీ, అదైతే మాత్రం ష్యూర్. సో ఇలా మనకైతే చిరు గారి ఫన్ యాంగిల్ అండ్ ఈ ఎమోషనల్ సీన్స్ గ్రిప్, సో ఈ 2 కాంబినేషన్ మూవీని చాలా వరకు హ్యాండిల్ చేసింది. మూవీని చాలా వరకైతే లాక్కెళ్లారనైతే నాకైతే అనిపించింది క్లియర్‌గా. దీని తర్వాత ఇంక ఫైనల్‌గా వెంకటేష్ గారొచ్చి ఆ ఫైనల్ టచ్ ఏదైతే ఇవ్వాలో దాన్నైతే ఫినిష్ అయితే చేసేశారు. సో దీని తర్వాత ఇంకొకటి నాకు మూవీలో బాగా నచ్చింది, మర్చిపోయా ఇంతకు ముందే చెప్పడం. ఈ మూవీలో అయితే విజువల్స్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ కంప్లీట్‌గా టాప్ నాచ్ అయితే మెయింటైన్ చేశారు గైస్. లిటరల్లీ నేను మూవీ చూసిన తర్వాత చూసా ఈ ఫిల్మ్ బడ్జెట్ ఎంత అనేసి. సో చూసిన తర్వాత ఓకే, ఈ కైండ్ ఆఫ్ బడ్జెట్‌లో ఈ విజువల్స్, ఈ సినిమాటోగ్రఫీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశార్రా అంటే గ్రేట్ అనే ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే మన ప్రీవియస్‌గా వచ్చిన చాలా ఫిల్మ్స్‌లో వీఎఫ్ఎక్స్ గానీ, విజువల్స్ గానీ చాలా వరస్ట్‌గా అయితే ఉంటది. ఈవెన్ 500, 600 క్రోర్స్ బడ్జెట్ పెట్టినా గూడా. బట్
ఈ రేంజ్ ఆఫ్ రీజనల్ ఫిలిమ్స్‌కి ఇంత బాగా చేశారంటే లిటరల్లీ నాకైతే అప్రిషియేట్ చేయాలనిపించింది. సో, అందుకే ఆ పాయింట్‌నైతే యాడ్ చేశా. లిటరల్లీ విజువల్స్ చూస్తున్నంత సేపు నాకు స్టార్టింగ్‌లో అరే! సేమ్ ఇది అలా వైకుంఠపురం లాగే ఉంది గదా! అని అనుకున్నా. బట్ ఇక్కడ కంపేర్ చేస్తున్నాను మళ్ళా ఏసుకోకండి. బట్ చెప్పాలని చెప్తున్నా. సో, నాకు ఇనీషియల్‌గా ఆ టేకింగ్ గాని, ఆ సెట్స్ గాని అన్నీ అలాగే అనిపించాయి. బట్ అనిల్ గారి వే ఆఫ్ టేకింగ్ డిఫరెంట్‌గా ఉంటది. ఆయన స్టైల్ వేరు. అవైతే మనకు క్లియర్‌గా డిఫరెన్స్ అయితే చూడొచ్చు. బట్ ఇనీషియల్‌గా అలా అయితే నాకు కంపారిజన్ అయితే మైండ్‌లో అయితే వచ్చింది. కానీ లిటరల్లీ విజువల్స్ మాత్రం కంప్లీట్‌గా టాప్ నాచ్ అయితే మెయింటైన్ చేశారు గైస్. సో, ఆ సినిమాటోగ్రఫీ గాని చాలా స్టైలిష్‌గా అయితే చూపిచ్చారు మనకి ఇద్దరు యాక్టర్స్‌ని గూడా ఫిల్మ్‌లో. సో, అదైతే నాకైతే క్రేజీగా అనిపించింది. అది గైస్ నేనైతే 3 పాయింట్స్ డిస్కస్ చేశా. మూవీలో బాగా వర్కౌట్ అయింది. మూవీ ఇంతలా నాకు నచ్చడానికి రీజన్స్ గూడా అవే. సో, దీని తర్వాత ఇప్పుడు స్టోరీ లైన్ విషయానికొచ్చేస్తే, స్టోరీ లైన్ అయితే చాలా సింపుల్ గైస్. మీరు గాని మన ట్రైలర్ రియాక్షన్ చూసుంటే, సో, నేను అక్కడ చెప్పిన స్టోరీయే ఆల్మోస్ట్ 70-80% ఇక్కడ మ్యాచ్ అయింది. జస్ట్ కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. సో, ఇంక స్టోరీ లైన్ విషయానికొచ్చేస్తే, మన చిరు గారు ఎవరైతే ఉంటారో నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. తన లైఫ్‌నైతే చిల్‌గా, జోవియల్‌గా, హ్యాపీగా, ఎప్పుడు కూల్‌గా ఉండే గాయ్ తన లైఫ్ అయితే లీడ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. దీని తర్వాత సడెన్‌గా తన లైఫ్‌లో వచ్చిన ఛాలెంజ్‌ని, తన ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ అగైనెస్ట్‌గా ఎలా ఫైట్ చేశాడు, లాస్ట్‌కి ఏం జరిగింది? లాస్ట్ జరగడం అంటే ఇంక హీరోనే గెలుస్తాడు. బట్ ఎలా ఫైట్ చేశాడు? ఏమైంది? ఇంక ఇదే స్టోరీ. దీనికోసం వెంకీ గారు ఎలా హెల్ప్ చేశారు? తన ఇంట్రో ఏమైంది? అసలు వీళ్ళిద్దరి కనెక్షన్ ఏంటి? సో, ఇదే ఇంక మీరు మూవీలో అయితే చూడబోతున్నారు. సో, పెద్ద స్పాయిలర్ స్టోరీ అయితే ఏం లేదు గైస్. మీరు ట్రైలర్ చూసున్నా కూడా మీకు మాక్సిమం అర్థమై ఉంటుంది. ఇంక మూవీలో కూడా అదే ఉంది మెజారిటీ. సో, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో, మీరు ఎక్కువ స్టోరీని అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయకండి గైస్ ఈ ఫిల్మ్‌లో అయితే. నేను ప్రీవియస్‌గా 3 పాయింట్స్ అయితే చెప్పా గదా! అది గాని మీరు మైండ్‌లో పెట్టుకొని వెళ్తే మాత్రం డెఫినెట్‌లీ మూవీని చాలా ఎంజాయ్ చేస్తారు. మీరున్న ఆ 2 ½ అవర్ ఏదైతే ఉందో మూవీ, మీరు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో ఎళ్తే ఇంకా లిటరల్లీ చాలా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. ఇప్పుడు మనం మూవీలో పెర్ఫార్మన్సెస్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం గైస్. ఎందుకంటే ఈ ఫిల్మ్‌లో కాస్ట్ చాలా ఎక్కువ మందైతే ఉన్నారు. చాలా పెద్ద పెద్ద యాక్టర్‌లయితే ఉన్నారు. సో, చాలా మంది చాలా అయితే చేశారు. సో, మనం వన్ బై వన్ అయితే డిస్కస్ చేద్దాం. వన్ బై వన్ అంటే లిస్ట్ మొత్తం చెప్పను. నాకు అనిపించిన కొంతమంది గురించి అయితే చెప్తా. ఎందుకంటే వాళ్ళు చేసిన పెర్ఫార్మన్స్‌కి దే డిజర్వ్ ది అప్రిసియేషన్ కాబట్టి. సో, స్టార్టింగ్ ఫ్రమ్ వెంకీ గారితోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం ఇంతవరకు చిరంజీవి గారి గురించే మాట్లాడాం. ఎందుకంటే ఈ లాస్ట్‌లో ఈ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది వెంకీ గారు మాత్రమే. ఎందుకంటే నాకు ఆ రోల్ చూస్తున్నప్పుడు ఇంత బెటర్‌గా ఇంకా ఏ సీనియర్ యాక్టర్ చేసుండకపోవచ్చేమో. ఒకవేళ వెంకీ గారు కాకపోయుంటే ఆ క్యామియోని అనేసి అదే అనుకున్నా. బట్ వెంకీ గారు కాకపోయినా నాగార్జున గారు కూడా కొంచెం ఇంపాక్ట్ అయితే చేసేవాళ్ళు. బట్ వెంకీ గారినైతే నాకు పర్ఫెక్ట్‌గా అయితే అనిపించారు ఆ పర్టిక్యులర్ రోల్‌కి. సో, తనున్న ఆ కొంచెం టైం ఆ 15-20 మినిట్స్ ఏదైతే ఉందో ఆ కొంచెం టైం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు గైస్. తన ఎంట్రీ అవ్వడంతోనే వీళ్ళిద్దరి మధ్యన ఒక ఫన్నీ సీన్‌లా అయితే క్రియేట్ చేశారు. బ్యాక్ డ్రాప్ అక్కడ గాని, వీళ్ళ స్పెషల్ సాంగ్ గాని, తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గాని, ఎప్పుడు ఆ వెంకీ గారున్న ఎందులో తను ఉన్నంత సేపు కూడా ఆ ఫన్ జోన్ అనే మెయింటైన్ చేస్తూ చాలా అయితే చేశారు లిటరల్లీ. సో, ప్రీవియస్‌గా అయితే అనుకున్నా ఎందుకిలా క్యామియోస్ చేస్తున్నారు ఎక్కువ అని అయితే అనుకున్నా గానీ, ఈ ఫిల్మ్‌లో తను క్యామియో చేయడం డెఫినెట్‌లీ వర్త్ అనేది నాకైతే అనిపిచ్చింది. సో, ఆ ఇంపాక్ట్ అయితే డెఫినెట్‌లీ క్రియేట్ అయితే చేశారు మనకి వెంకీ గారైతే. సో, దీని తర్వాత నయనతార గారు యాజ్ యూజువల్ సో, ఎప్పటినుంచో తను చేస్తుందే. సో, తన లుక్స్ చూసుకున్నా, తన యాక్టింగ్ చూసుకున్నా అండ్ ఈ ఫిల్మ్‌లో దట్ టూ అగైనెస్ట్‌గా చిరంజీవి గారికి కొన్ని సీరియస్ సీన్స్‌లో ఇలా చేయడం అనేది నాకు అయితే అనిపిచ్చింది. సో, షీ ఆల్సో చాలా అయితే చేశారంటే నేనైతే చెప్పొచ్చు ఈ ఫిల్మ్‌లో అయితే. ఇంపార్టెంట్ ఏంట్రా అంటే కౌశిక్ మనకి ఈ నగరానికి ఏమైందిలో ఉంటారు గదా! ఆయన పేరు గుర్తులేదు. బట్ కౌశిక్ క్యారెక్టర్ గుర్తుంది. సో, ఆయన గూడా ఆయనకున్న స్కోప్‌లో చాలా అయితే చేశారు ఈ ఫిల్మ్‌లో. అండ్ ఈయన తర్వాత ఇంకా క్యాథరిన్. సో, షీ ఆల్సో డిడ్ రియల్లీ వెల్. సో, ఇంకెవరిని మర్చిపోలేదని అనుకుంటున్నా. సో, వీళ్ళు ఈ పెర్ఫార్మన్సెస్ డెఫినెట్‌లీ చాలా అయితే అనిపించింది నాకైతే ఫిల్మ్‌లో. సో, గైస్ మన కంప్లీట్ రివ్యూ రిలేటెడ్ టు మనశంకర్ వరప్రసాద్ గారు. సో, మీకు గాని రివ్యూ ఇప్పటిదాకా చూసి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీరు గాని మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కూడా కిందైతే కామెంట్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.